వేటన పలకాడ గిని పెట్టకంట ఏదమ్మా నాకు సోమవారం తీసుకొని రాయమ్మా. ఎవరు నీ సాంగ్ నాకు తెలియదు తెలీదా? ఎవరమ్మా? నా ప్రాణేశ్వరుడే. ఎవరు నీ ప్రాణేశ్వరుడు ఎవరో నీ భర్త ఎవరు నాకు ఆ కైలాసం ఉంటారమ్మా. ఇక లాయమ్మ కూడా కాదు కదా గౌరవ గౌరమ్మా పార్వతమ్మ పార్వతమ్మ. ఆ అమ్మకి అతనేనే ఎవరో నా ప్రాణేశ్వరుడు. ఏ తాగుతున్నాడు నా ప్రాణనాథుడు. అమ్మా అమ్మా ఏం చూడటం ఏంటమ్మా? అతను కాదు ఏటి ఉన్నాయో చూస్తున్నామంతా సామాన్లు ఉంటుండొచ్చు నన్ను ఒట్టు పని అమ్మా నా స్వామివారికి నా ప్రాణేశ్వరుడు నీ ప్రాణనాథుడికి ఏమి లేకపోతే పర్వాలేదే. ఏమి లేకపోతే పర్లేదు బాగులు ఉన్నాయి తాళ్ళు అది కాదమ్మా ఆస్తి లేకపోతే పర్వాలేదు. ఆస్తి ఎప్పటి నుంచి పూర్వప్పుడు కాదు నేను పుట్టుతాను ఏంటి ఆస్తి మీకు ఎక్కడ అన్నం లేకపోతే పర్వాలేదు. అన్నం లేకపోతే పర్వాలేదు ఉండగనాలు ఉండాలి. ఉండగాను అతనికి అసలు ఉన్నాయో అమ్మా నా స్వామి చాలా మంచివారమ్మా. అతనా కొత్తగా ఊరి దగ్గరికి వెళ్తే అతనికి ఆళ్ళ దగ్గర మంచివాడు అయిపోతాడు ఉన్నోడు కట్టెడు అయిపోతాడు నా స్వామివారికి భార్య ఉన్నా పర్వాలేదు. ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా నేను భరిస్తాను. నీకు పర్వాలేదు కొత్త నీకేం తెలియదు అతని తోడు సంగతి నీకు తెలియదు కొంత భరిస్తాను అమ్మా తీసుకుంటున్నావే అతను కొత్తడు రోడ్డు అడగంటూ అన్నాడు ఏమ్మా ఇందాక అతను ముసలి ఏడు పత్తాను తగ్గేస్తాడు కేడాస్ జాయిన్ చేసిన పట్టినాను అమ్మా అమ్మా నా సామాన్ నడవలేకపోతే ఎత్తుకుని తీసుకుంటా. అతను అలా ముసుకో నువ్వేం చేసుకుంటావు ఎక్కడున్నామంటే నువ్వు అక్కడ ఉంటాను అంటున్నావే తప్పదక్క. అవును మగుడు అని అంటున్నావు కదా. అవును పరమేశ్వరుడికి నీకు మొగుడా? ఏమి పరమేశ్వరుడు నీకు మొగుడు కాదే? ఏమక్క పరమేశ్వరుడు నేను ఎందుకు తెచ్చారో నేను చెప్తాను చూడవే. చెప్పవే. యుగాంతమ 14 లోకాలు అనగించడం కొరకు నిన్ను ప్రేరేపించడు ఆ యొక్క బ్రహ్మదేవుడు. అంతటి గంగాభవానమైన నీవు నీకు అడ్డేవారి లేరని సమస్త లోకాలను నీ పొట్టలో పెట్టుకున్నది చాలక శంకరుడు నివాసం అనే హిమాలయ పర్వతములు వెండుకొండపై కూడా ప్రవహించసాగావు. అది చూసి పరమేశ్వరుడికి కోపం వచ్చి గంగాదేవి ఏమిటి అద్దు మీరుతుంటుందని నిన్ను అడిగారు. స్వామి ఇది విధాతవరమును మీరు ఎరింగరా నీ వంటివి. విధాతవరమా నీ అహంకారమా అన్నారు పరమేశ్వరుడు. అహంకారము కాదు స్వామి నా ఆనందము నీ వంటివి. నీ ఆనందము ప్రళయమైన బాధాకరి ప్రళయము అన్నారు పరమేశ్వరుడు. బ్రహ్మదేవుని ఆజ్ఞ పాటించిన ధర్మము కాదా నీ వంటివి. బ్రహ్మదేవుని ఆజ్ఞ పాటించవచ్చును కానీ స్వార్థము కోరి సంచారించడం అధర్మము కాదా అని పరమేశ్వరుడు అంటది. స్వామి స్వార్థము లేని వారెవరు? ఆనాడు జితేంద్రులై తపస్సు చేస్తున్నట్లు నటించి పార్వతీదేవిని పెళ్ళాడుట స్వార్థము కాదా? మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తితో కూడి కాల భైరవుని పుట్టించిన స్వార్థము కాదా? దక్ష యజ్ఞముల ధ్వంసం చేయడం స్వార్థము కాదా నీ వంటివి. అప్పుడు పరమేశ్వరుడికి కోపం వచ్చి గంగాదేవి మాటకు మాట జవాబిస్తున్నావు చూడు నీ కర్మము దాల్చుదును. ఏలూరు పొలంలో జావారి కులములో నీవు జన్మించదువు కాక నిన్ను శపించారు. అప్పుడు నీవు బిక్కముఖముతో గజగజ వణుకుచు పరమేశ్వర నేను చేసిన ఈ చిన్న తప్పునికి తమరింతటి శాపము చెడు తగున దయచేసి ఈ శాపమును మళ్లించమని నా పరమేశ్వరుడు పాదాలపై ఒరిగితే దయగలవాడై దయామునుడై గంగాదేవి ఆడదానికి ఇంత అహంకారం పనికిరాదని నీకు నేను శాపం ఇచ్చింది. అయినా నేను విస్తరించరాదు. ఏలూరు పొలంలో జాలారి పొలంలో జన్మించిన వెంటనే నిన్ను నా జడలో ధరించిన వాగ్దానం చేశారు కానీ ఆయన సుప్రాం కూడా జంటరాం కూడా నీ పిల్లాంటది.
ముసలివాడు కాదు ఏడు సీకెత్తాను కదా నేను తగులుకున్నాడు సరైన తగులుకోరా ముసలివాడు తగులుకొని నేను సీకెత్తాను కొట్టాడు కొడుకు కదా నీ జ్ఞానం అయితే చేసుకున్నాడు అలాగే సీకెత్తుకుంటావా గౌరవనీయులైనా పూజనీయులైనా నందిగామ కాపురస్తులైనా వావులు అక్కడ ఉంటాను అంటుండాలి. అవునక్క అవునే అక్క అదే విధంగా ఈ గ్రామ కాపురస్తులైనా వంజరాపు గౌరవ నువ్వు నేను ఎంత గొడవ పడినా సరే మన ఇద్దరం ఒక భర్తకు ఉండడం తప్పదు కదక్క. అక్క ఆదిశక్తువు హాంకరంతో మాట్లాడుతున్నావు అయినా నువ్వు నన్ను ఏం చేయడం ఎందుకు చేస్తానంటే ఏం చేయగలని మాట్లాడతాను. సాంబారు సాంబారు నా చెంతను ఉన్నారే మణి పక్కన అతను ఉంటారు ఈ బుద్ధి అతను బుద్ధి వచ్చుకోదు ముసుకోండి మేళ నుంచి మేళ మీద బుద్ధి బుద్ధి ముసుకోండి పోతుంది నన్ను బుద్ధి అత్తవా అమ్మా అమ్మా ఏమంటుంది ఉద్దుకొని పోతే పని మనకి లేదు 2 తలుపులు తీసి నెట్టిళ్ళు మందం వేసి తలుపు వేసేసి ఫ్యాన్ వేసుకొని పడుకుంది నువ్వు తలుపు తప్పు చూసుకుందా సరే చెప్తాడు మనమంతా కలుగురునా అవసరం లేదా ఏమిటక్క
భవాని నాదా అయ్యో గంగ భవాని అక్క ఏమంటుందో వింటున్నారా? పెద్దదానికి అహంకారంతో మాట్లాడు పెద్దదయ్యా ఎవరికి అహంకారంతో మాట్లాడుతుంది పెద్దదయ్యే చిన్నదైతే మాత్రం బాగుదా తీసుకొచ్చాడు బాగా చూసుకోవా ఏమి ఎవరు ఒకసారి నువ్వు ముందు అయ్యో పార్వతి ఏమని నేను పెద్దదాన్ని అహంకారంతో మాట్లాడు. లేదు చిన్నదై పక్కన చేరిపోతే పర్వాలేదు పెద్ద తీసుకొచ్చి అహంకారం మాట్లాడుతుందా అలాగే నేను అన్నానా అలాగే అనలేదు పెద్దయ్య కదా ఓచించవా చూడు ఎన్ని బ్రహ్మాండాలు చేసో 85 కేజీలు ఇక్కడ చూస్తున్నాను ఇదిగిపోతాం. మీరు అబద్ధం ఆడారు 60 కేజీలు గంగ భవాని 25 కేజీలు తక్కువ. పార్వతి నీకు ఒక సులువు చెప్తాను వినమ్మ ఒక తీసుకొని లారీ లేచి తీసుకెళ్ళి బాగుంది నేను వచ్చే నేను సంగతి చూసుకున్నా తప్పరా అమ్మా, అమ్మ అయ్యో భవాని నీకు నేను ఏ తక్కువ చేశాను స్వామి? కార్యం దాన్ని నీకు కరుణించలేదా స్వామి? అలాగే కరుణించమని సలహా ఇవ్వలేదు. నేను అన్నానా భవాని భవాని ప్రాణనాథ, ఏమి కరుణేసి మంత్రి, మాతా గంగా అక్క ముందు ముందు మన ముసర్ల పండగ దేనికక్క గొప్ప అయిపోతాను అక్క ముందు ముందు ముందుగా ముసర్ల పండగ దేనికక్క గొప్ప అయిపోతాను సరే చెప్తాను ఇంటికి ఎందరు మరవి మొగుడికి మందరు మరవి
మొక్కమే పోరాడు డేట్ ఇలా అమ్మ సొమ్ము దాచాడుగా మా అమ్మ పోరాడు నువ్వా చిన్న దూరం ఉండి మాట్లాడు ఎందాక ఎవరు పట్టుకుంది పెట్టపదవా వెనక్కి దగ్గర పోరాడు డేట్ కాల్సిందో మా అమ్మ దగ్గర నువ్వు పనులు కొనకమ్మా కోరుకు జమ ఈ 10 డేట్ పడి ఎర్రా నీకు బామనని బాయువని భాషలు చేసి అధికారం ఇచ్చాడా పరమేశ్వర మరే చాలవరే బామనని బాయువని భాషలు చేసి తెచ్చాడు దానికి అధికారం ఇచ్చావా తప్పదు కదా కళ్యాణ్ గురించి చేస్తాను కానీ కావాలని తెచ్చి అంటే అధికారం ఇచ్చేదా లేదు నాగా దేవి నీకెంత అధికారం ఉందో గంగకు కూడా ఎంత అధికారం ఉందో చెప్పండి ఎవరు సమానమే కదా నాగా ఇది పార్వతి అది అర్థనాలు ఇస్తారా భోజనం పెట్టినప్పుడు సరిపాటు పెడితే ఒప్పుదామా మధ్యన అవునట ఒకరికి ఎంత పెట్టమో ఒకరికి అంత పెట్టమే తోలు ఊరుకోతరా సమానంగా మీ జగన్ కళ్ళు లాంటి వారు కదా భవాని చూడండి పర్వాలేదు భోజనం బాధకి పెట్టనే అయ్యో భవాని అవునా గంగా ఏమిటక్క నీరి పేరు చందము చూడు అక్క నువ్వు ఏమైనా సరే నువ్వు ఎంత గొడవ పడుకున్నా ఎన్ని గొడవలాడినా ఒక భర్త కొనడం తప్పదక్క అవునక్క కానీ నేను ఒప్పుకోను ఏమి నీకు తగు లేకుండా నేను పని చేస్తాను పలపారు ఎందుకు వచ్చినా నేను ఎలా కొన పని నీ ఎలాగమ్మా ఇద్దరికి ఇష్టమైన పోస్తానమ్మా ఎలా పంచుతా పంచు ఇక్కడి నుంచి కిందకి సగము మీదకి సగము నీకు కింద కావాలా మీదని కావాలా చిన్నదాని కాడు కోరిక అమ్మా నాకే ఫస్ట్ అడిగావా అమ్మా పెద్దదే కదా ముందు అడుగుతా తనకడు అమ్మా అమ్మా ఇవాళ పట్టుకున్నా తగ్గులు వాడుకుంటారు తీసుకుంటారు తగ్గు లేకుండా సెపరేట్ చేసేస్తారా
ఇది రానువా పట్టుకొని పెట్టుకుని ఎంత నేగాడు వెళ్ళాలా ఇక్కడ ఉందా ఇక్కడ నుంచి కిందకి ఒకరికి మీదకి ఒకరికి నీకు కిందకి కావాలా మీదకి కావాలి అమ్మా అమ్మా సాక్షాత్ ఆ పరమేశ్వరుడు ముక్కలు చేయడానికి వచ్చావేమిటే మొక్కలు ఆన్ చేయలేదు మీరే మొక్కలు చేసేస్తాండా సరే ఫోన్లో ఎందుకు వచ్చిందో దేనికి ఆశపడి వచ్చిందో దాన్ని అడగవే అదే దానికి ఏది కావాలంటే అది తీసుకోమని అడిగి తప్పైతే అమ్మా అమ్మా మరెందుకని నువ్వే అమ్మా అమ్మా నేనే డిసైడ్ అయిపోతా అయిపో అమ్మా మీదకి కావాలా నాకు మీదకే కావాలి నీకు మీదకి కావాలా ఆ అమ్మ కూడా మీద కూడా కింద డేట్ చేసుకో అమ్మా ఆ అమ్మ కదా ఎక్కడి నుంచి మీదకి కావాలట నీకు మీద నాకు మీద ఆ కింద నాకు ఇచ్చారా వెళ్ళే మరి ఎందుకు ఈ బాధ అమ్మా అమ్మా ఇలా రాయి అక్క మీదనే నేను కింద బాగా పెంచుకోండి ఎందుకంటే పూజించుకుంటేనే బాధకమ్మా పాదమైన వాట నింగమైన అమ్మా ఆ పూజ చేసుకుంటానండి అనుకుందా కింద బాధ పూజ కట్టంట అమ్మ చూస్తే నింగమే నువ్వు చేస్తా పూజ చేసుకోండి ఆ అమ్మ నింగానికి పూజ చేసుకోండి నా మధ్యలో పూజ చేసుకోండి మరి అమ్మా అమ్మా ఎంతో మాట నడకండి ఉండమని బాగా వాడుతున్న మాటలేమిటి చెప్పు అక్క సరే చెప్తాను ఏంటక్క పళ్ళు రానబడతావా సరే చెప్తాను
జవాబేస్తాను. ఏమక్క ఊరుకుండా తగిలేసి ఏం చేస్తావక్క? తంచడమో పెట్టిలో దేవి పార్వతి అయ్యో భవాని ఎవరినో తేలేదని ఎన్నెన్నో ప్రమాణాలు చేశారు స్వామి. పరమేశ్వర అయ్యో భవాని ప్రాణనాథ దేవి నాకెందుకు ఇలాంటి స్ఫోటం నీవు అలాగనండి ఎలాగని పార్వతి ఎంత మాత్రమైనా ఈ కైలాసంలో ఉండలేను స్వామి. అయ్యో పార్వతి నీవు కైలాసంలో లేకపోతే మరి నేను మరి ఈ కైలాసంలో ఉండగలనా ఎవరివే నీవంటి ఎవరివే నీవంటుంది. ఏమైనా యారులంటే ఏమైనా సమతంటే పరమేశ్వర భవాని ప్రాణనాథ గౌరీ నాకెంత అన్యాయం చేస్తున్నారు. నీవు అలాగే నన్ను పార్వతి ఎంత మాత్రం భవాని ఈ కైలాసంలో నీవు కైలాసకి నువ్వు వెళ్ళవద్దు పార్వతి పరమేశ్వర నేను భవాని దేవి దేవి నేను మీకే తక్కువ చేశాను స్వామి. నేను అలాగనన్నానా గౌరీ ప్రాణనాథ, అలాగే నన్ను పార్వతి నన్ను విడిచి ఆ ఏలూరు పురముడికి ఎలా వెళ్ళుతారు స్వామి? అయ్యో కావాలని వెళ్ళిద్రా పార్వతి లోక కళ్యాణం గురించి అలా జరుగుతుంది నాన్న, పార్వతి
కిందకి పార్వతి అయిపోయింది కదా మళ్ళీ ఆ వైట్ నొప్పి కావాలని చేస్తున్నా కింద నొక్కాలి దాన్ని రెడ్ నొక్కకూడదు పక్కన లాక్ ఓపెన్ మళ్ళీ లాక్ ఓపెన్ వెళ్ళలేదు ఇదిగో నేను ఇప్పుడు పొద్దున తీసుకొస్తాను కదా మళ్ళీ వెళ్తాను ఇక చిగ్గండి నచ్చేది మళ్ళీ వెళ్తాయితే నా భార్య నా ప్రశ్న అడుకొని సిగ్గి నాకు ఎందుకో మళ్ళీ వెళ్తాడా తీసుకొస్తాడా ఏమి ఒగ్గి కట్టాలి వెళ్ళిపోతుంది అలిగి వెళ్ళిపోయిన వాళ్ళు ఒగ్గిస్తాను అనుకో ఇలాంటి వారు ఎవరు అది ఒగ్గిస్తారు నా భార్య నా ప్రశ్న అడుకొని తెచ్చుకోండి నీకు ఎందుకు అంత దీనిగా చేసి చేసి మళ్ళీ బతి మారుకోవడము కాలు పెట్టుకోవడము అనవసరము నిన్ను ప్రజలు అడుగుతున్నా ఏమి వెళ్ళిపా అమ్మ వెళ్ళిపోతారా అమ్మ మళ్ళీ వెళ్తా బతి మారుతావు భార్య నేను ప్రజలు అడుగుతున్నాను లేదు అమ్మ నువ్వు వెనక్కి తీసి వాడతా నేను మధ్యలో ఉంటాను నీకు దామాలు ఎప్పుడు నేను తెచ్చాను బ్యాగ్తోనే ఒకటి వెళ్ళిపోతుంది పార్వతి పార్వతి కాక్షాయిది అవరి చాముండేశ్వరి
గాలి